దేవునామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ ఉదయకాలమందు మనందరం కూడా ఈ విధంగా ఆయన పాదముల చెంతకు చేరి దైవవాక్య ధ్యానము చేయటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతవరకు రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే దేవుని మాటలను మీరు విని దీని వలన మేలు పొందినట్లయితే మీ కామెంట్స్ని మాకు తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. Let's start the morning meditation with a word of prayer. Let's pray. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ ప్రియులైన వారందరితో కూడా మేము నాయన కూడుకొని మీ వాక్యమును ధ్యానించే భాగ్యం అనుగ్రహించారు. మా లైఫ్ స్టైల్ని, మా మాటల సరడిని, the way we speak, the way we live, and the way we behave in the church and in the society. These are the things that represent us, that make us your representatives in this world. అనే విషయాన్ని మేము గుర్తెరిగిన వారంగా వాక్యం మాకు ఏది చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకునే మీ ప్రియులైన దేవుని బిడ్డలంగా జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఇప్పుడు ప్రస్తుతానికి 27 వచనాల వరకు కూడా ధ్యానం చేశాము. సొలొమన్ రాసినటువంటి 4000 ప్రావర్బ్స్ ఈ 10వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొంతమంది చెప్పిన సామెతలు ఉంటాయి, వాటిని కూడా మనము ధ్యానం చేద్దాము. దీనికంటే ముందుగా తండ్రి కుమారునికి చేసిన 10 ఉపదేశములను, అందులో తర్వాత 4 ఇంటర్లూడ్స్ని, ఈ 4 ఇంటర్లూడ్స్లో లేడీ విజ్డమ్ యొక్క 3 స్పీచెస్ని ధ్యానం చేశాం. సో ఇప్పుడు మనకు ఈ 10వ అధ్యాయంలో చూస్తుంటే 11వ వచనం నుంచి చివరి వరకు కూడా these verses contrast the righteous and the wicked people. నీతిమంతులైన వారి యొక్క మాటలు అనగా ద వే దే స్పీక్, ద లైఫ్ స్టైల్ అనగా వారి యొక్క జీవన విధానం, తర్వాత లైఫ్ స్టైల్స్, దాంతోపాటుగా యాటిట్యూడ్, వారి యొక్క ప్రవర్తన, అంతేకాకుండా వారి యొక్క డెస్టినీస్ ఏంటి అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 27 వరకు మనం చూసాం కదా. ఇప్పుడు 28 నుంచి ధ్యానం చేద్దాము. 28 నుంచి చివరి వరకు ఉన్నటువంటి వచనాలు, 5 వచనాలు. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయి వారికి అది నాశనకరం. నీతిమంతుడు ఎన్నడునో కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. సో జనరల్ కేస్ లెసన్స్ ఆర్ జనరల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సొలొమన్ మనం ఇక్కడ చూస్తున్నాము. 28వ వచనంలో నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును అని అంటున్నాడు. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు తాను రోమ్లో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు, అనగా తాను
ప్రిజన్లో ఉంటున్నప్పుడు రాసినటువంటి పత్రిక ఇది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దీనిని మనం ద జాయ్ ఎపిసిల్, ద జాయ్ ఎపిసిల్ అంటాం. అంటే ఆనందమును గురించి చెప్పేటువంటి పత్రిక, ఆనంద పత్రిక అనొచ్చు, ద జాయ్ ఎపిసిల్. జాయ్ అండ్ రిజాయిస్ అనే ఈ మాటలు అనేకమైన సార్లు ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి. మరి ఒక వ్యక్తిని హౌస్ అరెస్ట్లో చేసినప్పుడు ఆనందించగలిగిన పరిస్థితి లేదు అంటే ఆనందించగలిగిన సిచ్యువేషన్లో, సర్కమ్స్టాన్సెస్లో ఉన్నారని మనం అనుకుంటామా? హౌస్ అరెస్ట్ చేస్తే వారికి ఫ్రీడమ్ లేనట్లే, అంటే బందీగా ఉన్నట్టు. బందీగా ఉన్నవారు సంతోషించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఆయన యొక్క దేవుని గూర్చినటువంటి అండర్స్టాండింగ్, సరైనటువంటి అండర్స్టాండింగ్ మనకు ఉంటేనే తప్ప మనం పరిస్థితులను సరైన రీతిలో అర్థం చేసుకోలేము. సరైన రీతిలో పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు మనకున్న కష్టాలన్నింటిలో కూడా మనం దేవుని కొరకు సంతోషంగా జీవించగలుగుతాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రైస్తే, చావైతే లాభం అని చెప్తూ ఉన్నాడు ఇదే పత్రికలో, ఫిలిపియన్స్కి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 1వ అధ్యాయంలో. నా మట్టుకైతే బ్రతుకుటకి క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. నా బ్రతుకు ద్వారా అయినా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అని అంటున్నాడు. చావైనా సరే, చచ్చిపోయినా సరే, బ్రతికినా సరే, నా శరీరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి అని అంటున్నాడు. సో ఇప్పుడు మనకు కీర్తన సామెతల గ్రంథకర్త నీతిమంతుల ఆశ సంతోషం పెడుతుంది, సంతోషాన్ని పుట్టిస్తుంది. ఈయన ఆశలేంటి, ఈయన యొక్క ఉద్దేశాలేంటి, ద డిజైర్స్ హీ హ్యాస్, ఆయనకు కలిగినటువంటి కోరికలేంటి, ఇవన్నీ కూడా మనము ఆయన యొక్క జీవన సరళిలో మనం చూడగలుగుతాము. అపోస్తలుడు పౌలు యొక్క జీవన సరళిలో మనము చూడగలుగుతాము. మనకు ఒక నిరీక్షణ ఉంటుంది దేవుని యందు, దేవునిలో. ఇఫ్ యు ఆర్ రీబార్న్, దేవుని యందు మరలా బ్రతికినటువంటి వానివిగా ఉన్నట్టయితే, పునర్జన్మ అనేది నీకు తెలిసినట్లయితే, పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం కాదు, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లివింగ్ అగైన్ విత్ క్రైస్ట్ జీసస్. ఆయనతో కూడా చనిపోయి మరలా తిరిగి లేవటాన్ని గురించి, రెజరెక్షన్ని గురించి చెప్తుంది. అందుకని అపోస్తలుడు పీటర్ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. దీన్ని మనం ఇక్కడ లివింగ్ హోప్ అని చెప్పచ్చు. లివింగ్ హోప్, ఇన్కరప్టిబుల్, అన్డిఫైల్డ్, and that does not fade away, unfaded స్వాస్థ్యం అంటే ఇన్హెరిటెన్స్. సో ఇటువంటి స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మనం ఆయన యందు సంతోషించే వారంగానే ఉంటాం కానీ, ఆయనను స్తుతించే వారంగానే ఉంటాం కానీ, ఆయనను ఎప్పుడూ కూడా కష్టపెట్టే వారంగానో, ఆయన మీద నిందలు మోపే వారంగానో ఏమాత్రము ఉండము. అందుకే యూ హ్యావ్ టు కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ మీట్ ట్రయల్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ అని చెప్తాడు జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది, అయితే భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఎందుకంటే వారి ఆశలన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి, వారి కోరికలన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి. ఈ ఇహలోక సంబంధమైన ఆశలు, కోరికలు కలిగినప్పుడు వారి యొక్క యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. ఇహలోక సంబంధమైన ప్రవర్తనగానే
ఉంటుంది. ఇటర్నల్ డెస్టినీ ఏంటి అనేది ఆలోచించగలిగిన పరిస్థితులలో భక్తిహీనులు ఉండరు. కానీ దేవుని బిడ్డలైన వారికి ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే మై లార్డ్ must be glorified even if I die or live on this earth. ఈ లోకంలో జీవించుచున్న చనిపోయినా కూడా దేవుని నామం మహిమపరచబడాలని మనం అనుకుంటాము. 29వ వచనం, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయి వారికి అది నాశనకరం. యథార్థవంతునికి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ ద సన్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అనగా కుమారుని యందు విశ్వాసం ఉంచువారు, జాన్ చాప్టర్ 3:36 చెప్తోంది. చాప్టర్ 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. సో the one who does not obey shall not see life, but the wrath of God remains on him. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు, దేవుడు మన కొరకు నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. సో ఆ నిత్య జీవాన్ని మనం పొందుకునేటువంటి వారంగా మన యొక్క పరుగు పందెంలో ఓపికగా పరిగెడుతూ ఉంటాము. అయితే పాపం చేసేటువంటి వారికి అది నాశనకరంగా ఉంటుంది. దేవుని యొక్క ఏర్పాటు పాపం చేసిన వారి విషయంలో అది నాశనకరంగా ఉంటుంది. నేహంలో అనగా నహూము ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు అంటే ఇట్ ఈస్ అట్టర్ డిస్ట్రక్షన్. దేవుని యొక్క ఏర్పాటు భక్తిహీనుల విషయంలో లేదంటే పాపం చేసే వారి విషయంలో అది నాశనకరమైనటువంటిది. హూ కెన్ స్టాండ్ బిఫోర్ హిస్ ఇండిగ్నేషన్, ఆయన యొక్క ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఎవరు కూడా నిలవలేరు. 7వ వచనంలో, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. సో ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ హిమ్, హీ నోస్ యూ, నీవు ఆయనకు తెలుసు. అందుకే యూ విల్ నాట్ బి డెస్ట్రాయిడ్, బట్ యూ will be given eternal life. ఆశ్రయ దుర్గంగా ఆయన ఉంటాడు, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. అందుకే మనము దేవుడు మానవులను చూడట్లేదు అని అనుకోవడానికి లేదు. పేతురు పత్రికలోనే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చాప్టర్ 3:12లో అపోస్తలుడు పీటర్, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. హీ నోస్ ప్రిటీ వెల్. అందుకే ఆకాశం నుంచి ఆయన చూచినప్పుడు లోకమంతా కూడా చెడిపోయి ఉంది, కానీ నోవాహు తన కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపించారు. Does it mean that he is not watching over his people? He watches over his people. ఆయన ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. ఆయన ముఖము కీడు చేసే వారికి విరోధంగా ఉంటుంది. అందుకే అందరినీ కూడా జల ప్రళయంలో ముంచి వేసేశాడు ఆయన. That is destruction. That is one of the examples of how the destruction of the Lord is. అందుకే ఆ భూమి మీద నరులెవ్వరు కూడా లేకుండా, ఊపిరి పీల్చే వారెవ్వరు కూడా లేకుండా, ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ ఇన్ ది ఆర్క్, ఆ ఓడలో చేరిన నోవాహు కుటుంబం తప్ప ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఆయన జల ప్రళయంతో నాశనం చేసేశారు. యెహోవా ఏర్పాటు యథార్థవంతునికి ఆశ్రయదుర్గంగా ఉంటుంది, పాపం చేసేవారికి అది నాశనకరంగా ఉంటుంది. 30th verse, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు,
This recalls the promise of the Lord to Israel when they were about to enter the promised land. Let us see Deuteronomy chapter 27 verses 1 to 2. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మోషేయు పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నం పోసి, ఆయన మన పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలుతేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయాలి అని చెప్తూ ఉన్నాడు. వాటి మీద రాయాలి. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 30th verse చెప్పేది, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. ఇఫ్ యూ కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ నోబడీ కెన్ మూవ్ యూ. నిన్ను కదిలించే వారు ఎవ్వరు కూడా ఉండరు. అయితే 28వ అధ్యాయంలో చూసినట్టయితే 63వ వచనంలో verse 63 of 28 Deuteronomy, కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింప చేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న ఈ దేశంలో నుండి పెళ్ళగింపబడదువు. అంటే దేవుని యొక్క మాట వినకపోతే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక, అంటే వినకపోతే ఆ ముందున్నటువంటి కర్సెస్ అన్ని చెప్తూ చివరిగా ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న దేశంలో నుండి నీవు పెళ్ళగింపబడతావు అని చెప్తూ ఉన్నాడు. అంటే పనిష్మెంట్ ఇఫ్ దే డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, if they turned away from the Lord in the promised land. వారి యొక్క వాగ్దాన భూమిలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని పెళ్ళగించేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కానీ నీతిమంతులుగా అంటే ఎవరైతే దేవుని మాట వింటారో వారు నీతిమంతులుగా ఉంటారు. నీతిమంతులుగా ఉండేవాడు ఎప్పుడు కూడా కదిలింపబడడు, ఎన్నడూ కదిలింపబడడు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా, భక్తిహీనులు దేశంలో నివసింపరు. వారిని సంపూర్ణంగా ఆయన పెళ్ళగించి వేస్తాడు. భక్తిహీనులైనటువంటి వారిని ఆయన పెళ్ళగించి వేస్తాడు. ఇంకా మనం చెప్పాలి అంటే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 25వ అధ్యాయంలో when the Lord Jesus Christ comes, Matthew chapter 25లో ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తారు అనే విషయం చెప్తున్నాడు. ఐ మీన్ ఇటర్నల్గా చూసినప్పటికీ కూడా మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. మీరు కదిలింపబడరు. నీతిమంతులు ఎప్పుడు కూడా కదిలింపబడరు. మహిమతో 31వ వచనం 25:31 మత్తయి సువార్త, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. ఈ విల్ సెపరేట్ ఎవరు నీతిమంతులు ఎవరు భక్తిహీనులు అనేది. కుడివైపున ఉన్న గొర్రెలను అనగా నీతిమంతులను, ఎడమ వైపున మేకలను నిలబెడతాడు. ఎడమ వైపునేమో భక్తిహీనులు ఉంటారు. కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్తాడు. మరి భక్తిహీనులైనటువంటి వారిని చూచి 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులరా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని వారిని నిత్య నాశనంలోనికి పంపిస్తాడు. 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. భక్తిహీనులేమో నిత్య శిక్షకు ఇటర్నల్ పనిష్మెంట్కి, నీతిమంతులేమో ఇటర్నల్ లైఫ్ నిత్య జీవానికి
పోవుదురు. సో దెర్ ఈస్ గోన్ బి ఎ సెపరేషన్. అందుకే నీతిమంతులు కదిలింపబడరు. భక్తిహీనులు దేశంలోనే కాదు, వారు పరలోకంలోనికి కూడా వెళ్ళలేరు. దేశంలో నివసించడం సంగతి పక్కన పెట్టేద్దాం, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నారు. 31వ వచనం, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఇక్కడ కామన్ సెన్స్ మనకు తెలియజేస్తుంది. వాట్ ఎ పర్సన్ బిలీవ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హౌ హీ స్పీక్స్. ఒక వ్యక్తి దేనినైతే నమ్ముకుంటాడో తాను ఆ నమ్మకాన్ని బట్టే తన యొక్క మాటలు కానీ క్రియలు కానీ ఉంటాయి. అందుకే యేసు ప్రభు చెప్పారు, మంచి చెట్టు ఉందనుకోండి, అది పనికి మాలిన ఫలాల్ని ఫలించదు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 43వ వచనంలో 6:43లో చెప్తూ ఉన్నాడు. 6:43 లూకాసు వార్త. Let us see Luke chapter 6 verse 43 to 45. Chapter 6 verse 43 నుంచి చూద్దాం. Chapter 6 43. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. అంటే మనం నమ్ముకుంటామే, మన నమ్మకాన్ని బట్టి మన మాటలు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది. మన యొక్క ఫలాలు, ప్రతి చెట్టు కూడా, ఒక చెట్టును మనం తెలుసుకోవాలి అంటే దాని ఫలములను బట్టే తెలుసుకుంటాము. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు. అంటే ఫిగ్ ట్రీస్ ఉంటాయి కదా, ఫిగ్ ఫ్రూట్స్ ఆర్ నాట్ గ్యాదర్డ్ ఇన్ ద థార్న్ బుషెస్. ముండ్ల పొదలలో మనం ఏరుకోము. కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. కొరింద పొదలో అంటే బ్రాంబుల్ బుష్ అని ఉంటుంది. ఆ బ్రాంబుల్ బుష్లో మనం గ్రేప్స్ని పిక్ చేసుకోలేము. అందుకే తర్వాత చెప్తాడు, మన యొక్క హృదయము నిండియుండు దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. 45వ వచనం చివరి భాగంలో, మన హృదయము నిండియుండు దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత, దేవుని వాక్యం చేత నీ హృదయమును నింపుకున్నట్లయితే మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయి? జ్ఞానోపదేశమును పలికే వారంగా మనం ఉంటాం. మన నోరు జ్ఞానోపదేశాలను పలుకుతుంది. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో 36వ వచనం చూద్దాం. మాథ్యూ 12:36లో, చాప్టర్ 12:36లో, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. మనం ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాము అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 19వ వచనంలో మనం మాట్లాడుకున్నాము, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. మరి మనం బుద్ధిమంతులుగా ఉంటున్నామా, బుద్ధిహీనులంగా ఉంటున్నామా? విస్తారంగా మాట్లాడుతున్నామా, పెదవులు మూసుకొని ఉంటున్నామా? ఇక్కడ చెప్తున్నట్టుగా మన యొక్క మాటలన్నీ కూడా, ప్రతి మాట కూడా విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నందుదువు. సో ఈ తీర్పు దేనిని ఆధారం చేసుకుని ఉంటుందంటే, నీవేం మాట్లాడావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా, ఉపయుక్తమైన మాటలను మాట్లాడుతున్నామా, జ్ఞానవంతమైన మాటలను మాట్లాడుతున్నామా, మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నామా? మూర్ఖపు మాటలు మాట్లాడేటువంటి నాలుకలు పెరికివేయబడతాయి. జాగ్రత్త సుమా. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును.
మరలా చెప్తూ ఉన్నాడు, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఇక్కడ నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. అంటే ఇక్కడ we see two things. Number one is the interpretation can be like, number one, awareness ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది దేవుని యొక్క బిడ్డలకు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇది మనకు తెలుస్తుంది. రెండవది అంటే నంబర్ వన్, you will be aware of it. Number two, by experience you will understand. అనుభవం ద్వారా you will be correcting yourself. చూడండి 10వ అధ్యాయంలోనే 13వ వచనంలో చూస్తే, వివేకుని పెదవుల యందు జ్ఞానం కనబడుతుంది. వివేకుని పెదవుల యందు జ్ఞానం కనబడుతుంది. అంటే ఎప్పుడు మనం అనుకున్నాం గతంలో, ఎప్పుడు మనం కాన్వర్సేషన్కి, సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టాలో మనకు తెలుస్తుంది, జ్ఞానవంతునికి తెలుస్తుంది. జ్ఞానహీనులకు తెలియదు. మాట్లాడేస్తూ ఉంటారు, ద ఫ్లో ఆఫ్ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి, విస్తారమైన మాటలు ఉంటాయి. విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కూడా తీర్పులోనికి తీసుకురాబడుతుంది. మన మాటలను బట్టియే మనలను తీర్పు తీరుస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. మరి మనలను అపరాధిగా ఎంచే మాటలను మాట్లాడుతున్నామా, జ్ఞానోపదేశములను మాట్లాడుతున్నామా? What are we to speak and what not to speak? When is it the best time to speak and when is it to keep yourself quiet? నోరు మూసుకొని కూర్చోవడం ఎప్పుడు అవసరం అనేది నీతిమంతునికి, జ్ఞానవంతులకు తెలుస్తుంది. అయితే భక్తిహీనులకు వారికి తెలుసు, దే నో వెరీ వెల్ దట్ దే ఆర్ అన్రీజనబుల్. వారు మాట్లాడుతున్న మాటలు వారికి తెలియవని అనుకుంటున్నారా? భక్తిహీనులు వారి యొక్క మాటలు మూర్ఖపు మాటలన్న సంగతి వారికి కూడా తెలుసు. బట్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద ఫిల్త్. అందుకే 12వ వచనంలో 12వ అధ్యాయం 36వ వచనం చూద్దాము. 35వ వచనం, సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడు. ఇదే లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. 45వ వచనంలో సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడు. అదే మనం లూకాసు వార్తలో చదువుకున్నట్టయితే ఇంకొంచెం స్పష్టంగా చెప్తాడు. లెట్ us ఆల్సో రీడ్ దాట్. 6:45లో నిన్నటి దినమందు మనం చదువుకున్నాము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి అని అంటున్నాడు. మన హృదయం నిండి ఉండు దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. మనం సజ్జనులమైతే మన హృదయం అనే మంచి ధననిధిలో నుండి సద్విషయాలను మాట్లాడతాము, బయటకు వస్తాయి. అదే దుర్జనుడైతే చెడ్డ ధననిధిలో నుండి, అంటే తన హృదయంలో చెడ్డ ధననిధి ఉంటుంది, అందులో నుంచి దుర్విషయాలను బయటకు తీసుకొని వస్తాడు. హేట్ఫుల్ థింగ్స్, ఇన్ఫ్లమేటరీ థింగ్స్ని మాట్లాడుతుంటారు. ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడతారు. ఇది ఎందుకని అంటే దిస్ ఈజ్ బికాస్ దే హ్యావ్ అ డిజొబీడియంట్ హార్ట్. దేవునికి లోబడే హృదయం లేదు కనుక అదే విధమైన మాటలను మాట్లాడతాడు. తర్వాత ఇంకా అనేకమైన రూమర్స్ మాట్లాడతాడు, గాసిప్స్ని స్ప్రెడ్ చేస్తాడు. మూర్ఖత్వం, ఇదంతా కూడా మూర్ఖత్వం. ఈ రకమైన పాపం ఉంటుందే, ఈ నోటి మాటల వలన వచ్చేటువంటి పాపం, దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిలబుల్స్ అండ్ సౌండ్స్. అంటే మనం మాట్లాడే భాష మన హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టే వస్తుంది, కానీ అది వేరే విధంగా రాదు. ఇది ఒక పెద్ద సమస్య. ఈ ఇన్అప్రోప్రియేట్ స్పీచ్, పర్వర్స్ స్పీచ్ అని అంటాం దీనిని. పర్వర్స్ స్పీచ్, వక్రమైన భాష, అనుచితమైన భాష అనేది ఈ ఆధునిక సంస్కృతిలో ఒక ప్రధానమైన సమస్య. దీనిని గుర్తించడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకనంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద మూవీస్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద టెలివిజన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు, అదే కాదు సోషల్ మీడియాలో మాట్లాడే భాషను కూడా చూసినప్పుడు
ఇది సర్వసాధారణమైన భాషే కదా, కొలోక్వియల్గా అయిపోతుంది. ఇది అయిపోయినప్పటికీ కొంతకాలానికి మన మనస్సాక్షి వీటిని డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితులలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడున్న సంస్కృతి అటువంటి సంస్కృతి. అందుకే మనకు ఈ ఇన్ఫ్లమేటరీ వర్డ్స్, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయే, ఇన్అప్రోప్రియేట్ స్పీచ్ అనేది సర్వసాధారణం అయిపోవడం వలన మనకు ఏది మంచిగా మాట్లాడడం, మంచి భాష అనేది తెలియకుండా అయిపోతుంది. అంతా కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నాము, అంగీకరించేస్తున్నాము. అభ్యంతరకరమైనవి మనకు అభ్యంతరకరంగా కనిపించటం లేదు, వినిపించటం లేదు. అఫెన్సివ్గా మాట్లాడుతూ ఉంటే ఇది సాధారణమే కదా అని మనం అనుకుంటున్నాం. ఇదంతా కూడా పర్వర్షన్ అనే విషయం, వక్రబుద్ధి అనేది వికృతమైన స్వభావం అని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉంటారో ఆ పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని చాలా సెన్సిటివ్గా చేసేస్తారు. సున్నితమైన మనస్సాక్షిగా ఉంటుంది. ఈ సున్నితమైన మనస్సాక్షి మనకున్నప్పుడు ఈ వక్రమైన భాష్యం ఉంటుంది, ది ఇన్అప్రోప్రియేట్ స్పీచ్, ఇన్అప్రోప్రియేట్ యాటిట్యూడ్స్, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా దైవ వ్యతిరేకమైనవన్న విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు మనలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన నోటి మాటలు ఉపయుక్తమైన మాటలుగా ఉంటాయి, అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. భక్తిహీనులలాగా మూర్ఖపు మాటలను మనము మాట్లాడము అని ఇక్కడ మనకు సామెతల గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నంబర్ 1 మనం ఈరోజు నేర్చుకున్నది జాయ్ ఎపిసిల్లో ఫిలిపియన్స్కి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పాల్ ఆనందం, సంతోషం, మరలా చెప్పుదును మీరు ఆనందించండి అని అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని చెప్తూ ఉన్నాడు. So if we have this joy in our lives, in our hearts, దేవుడు మనలో ఉన్నప్పుడు మన హృదయాలలో ఈ ఆనందం ఉంటుంది. ఈ ఆనందం మనలను మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒకవేళ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా మనము సంతోషంగా పరిగణించే వారంగా ఉంటాము. అందుకే we count them all joy when we meet trials అని జేమ్స్ చెప్తున్నట్లుగా మనం సంతోషంగానే ఉంటాము. ఆ తర్వాత మనకు 29వ వచనంలో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, అంటే we are given eternal life. Those who do not believe in Christ Jesus, they are heading toward destruction. 30వ వచనంలో నీతిమంతుడు కదిలింపబడడు. So when you are following the commandments of the Lord, you will not be moved. You will not be moved. But if you are not following, ఎవరైతే మాట విననటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. భక్తిహీనులు దేశంలో నివసించరు, అలాగే పరలోకంలోనికి కూడా రారు. మొదటి కీర్తనలో మనము చదువుకుంటాం కదా, మొదటి కీర్తనలో భక్తిహీనులు గాలికి చెదరగొట్టు దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుంటారు. వారు న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. దే కెనాట్ స్టాండ్. వాళ్ళు నిలబడరు, వారు నాశనం అయిపోతారు, వారి ఆశలు భంగం అయిపోతాయి, వారి యొక్క మనస్సు, వారి యొక్క జీవితం ఎక్కడ కూడా కనిపించదు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్. అండ్ ఫైనల్లీ 31-32 వర్సెస్లో నీతిమంతుల నోరు జ్ఞానోపదేశం పలుకుతుంది, నీతిమంతుల పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకుతాయి. సో కామన్ సెన్స్ అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తారు. మనం మంచి చెట్టు అయితే మంచి ఫలాలని ఫలిస్తాం, పనికి మాలిన చెట్టు అయితే పనికి మాలిన ఫలాలని ఫలిస్తాం. విచ్ కేటగిరీ డు వి బిలాంగ్ టు అనేది మన యొక్క మాట, మన యొక్క జీవన శైలి, మన యొక్క యాటిట్యూడ్స్ తెలియజేస్తాయి.
హౌ ఈజ్ అవర్ స్పీచ్ ప్యాటర్న్? మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఇది మన యొక్క డెస్టినీని నిర్ణయిస్తాయి. లెట్ us ఎగ్జామిన్ ourselves. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు the contrast between the righteous and the wicked people with regard to the speech, their lifestyle, their destinies and attitudes మాకు తెలియపరిచారు ప్రభువా. చాయిస్ అనేది ఎల్లప్పుడూ కూడా మీరు మాకే ఇస్తూ ఉన్నారు. whether we are to live a righteous life or to live a wicked life, భక్తిహీనమైన జీవితాన్ని జీవించాలా, నీతిమంతుల వలె జీవించాలా అనేది మాకే మీరు నిర్ణయాన్ని వదిలిపెట్టేశారు. వాక్యం వింటున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయములలో మీరు కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మని ద్వారా సెన్సిటైజ్ చేయమని వేడుకుంటూ ఉన్నాము. వాత వేయబడిన మనస్సాక్షిని తీసివేసి ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి కోరదగినవో ఒక లిస్టుని మేము చదువుకుంటున్నాము. వాటిని మాత్రమే మేము దృష్టించే వారముగా ఉండున్నట్లు మా ఎడల కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి నీతిమంతులుగా మన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.